ఈ ముల్కీ ఈ ఒప్పందం అనేది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇందులో మొదటిది ఏంటంటే, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయంలో ఉమ్మడి ఖర్చుల కోసం, అంటే హైదరాబాద్ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చులను దామాషా ప్రకారం రెండు ప్రాంతాలు భరించాలి. తెలంగాణకు మిగిలిన నిధులు తెలంగాణకే ఉపయోగించాలి. ఇది మొదటి సూత్రం. తెలంగాణలో నిషేధం ఉంచాలా లేదా మద్యపాన నిషేధం తెలంగాణ యొక్క అసెంబ్లీ సభ్యులు నిర్ణయించుకోవాలి. అది ఆ నిర్ణయాధికారం వాళ్ళకే వదిలేస్తుంది. తెలంగాణలోని ఇది చాలా కీలకం. తెలంగాణలో వ్యవసాయ భూముల యొక్క అమ్మకాలను రీజనల్ కౌన్సిల్ నియంత్రిస్తుంది. ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఏమేం అంశాలు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్లో? ఇరిగేషన్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, అండ్ విత్ ఇన్ ది జనరల్ ప్లాన్, అంటే ఈ స్థూలంగా ప్రణాళిక అభివృద్ధిని నిర్ణయించవచ్చు. అందులో భాగంగా ఇరిగేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నిర్ణయించవచ్చు. లోక్సభలో ఆగస్టు 10, 1956లో ఫిబ్రవరిలో ఒప్పందం జరిగింది. నెల రోజుల దాకా ప్రజలకు తెలియదు. తర్వాత ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు బాగా కోపోద్రిక్తులే కేవీ రంగారెడ్డి ఇంటి మీద కూడా దాడి చేస్తారు. పూలకుండీలు ఎత్తేసి ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టి. ప్రాజెక్ట్స్ అనే సబ్జెక్టు దీంట్లో రాలేదు. మేజర్ ఇండస్ట్రీస్ కూడా దీంట్లో రాలేదు. కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ప్రొహిబిషన్, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, ఈ తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే అంశాలు మాత్రమే దీని పరిధిలోకి వచ్చినాయి. ఈ ముల్కీ ఒప్పందం అనేది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇందులో మొదటిది ఏంటంటే, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయంలో ఉమ్మడి ఖర్చుల కోసం, అంటే హైదరాబాద్ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చులను దామాషా ప్రకారం రెండు ప్రాంతాలు భరించాలి. అంటే ₹2 వాళ్ళైతే ₹1 మనం పెట్టాలి. ఇది జరిగినటువంటి నిర్ణయం. తెలంగాణకు మిగిలిన నిధులు తెలంగాణకే ఉపయోగించాలి. ఇది మొదటి సూత్రం. తెలంగాణలో నిషేధం ఉంచాలా లేదా మద్యపాన నిషేధం తెలంగాణ యొక్క అసెంబ్లీ సభ్యులు నిర్ణయించుకోవాలి. అది ఆ నిర్ణయాధికారం వాళ్ళకే వదిలేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యావకాశాలు వాటిని పెంపొందించాలి. ఇక్కడ ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశము తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి. అడ్మిషన్ టు కాలేజెస్ ఇంక్లూడింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ ఏరియా should be restricted to the students of Telangana area, or they should have admission to the extent of 1/3 of the total admissions in the entire state. ఏది మీకు లాభమైతే అది. మొదటిదే మన వాళ్ళు ఇష్టపడ్డారు. ఒకవేళ ఉద్యోగంలో నుంచి ఎక్సెస్ ఉన్నారని చెప్పి తీసేయాల్సి వస్తే జనాభా దామాషా ప్రకారం మీరిద్దరు పోతే మేము ఒకలం పోతాం. 5, ఫ్యూచర్ రిక్రూట్మెంట్ అనేది పాపులేషన్ ఫ్రమ్ బోత్ ద రీజన్స్. ఉర్దూను పరిపాలన న్యాయశాఖలో ఇప్పటికైతే కొనసాగిస్తాం మరో 5 ఏళ్ల పాటు. తర్వాత పరిస్థితిని రీజనల్ కౌన్సిల్ సమీక్షించి నిర్ణయిస్తుంది. డొమిసిల్ రూల్స్ 12 ఏళ్ల నివాస యోగ్యతతో కొనసాగుతాయి. తెలంగాణలోని ఇది చాలా కీలకం. తెలంగాణలో వ్యవసాయ భూముల యొక్క అమ్మకాలను రీజనల్ కౌన్సిల్ నియంత్రిస్తుంది. రీజనల్ కౌన్సిల్లో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వాడిన పదం ఏంది? రీజనల్ కౌన్సిల్. రీజనల్ కౌన్సిల్లో 20 మంది సభ్యులు ఉంటారు. అందులో 9 మంది అసెంబ్లీ ఎన్నుకుంటుంది. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 9 మందిని ఎన్నుకుంటారు. ఒక 6గురినేమో అసెంబ్లీ లేకపోతే పార్లమెంటు సభ్యులు కానీ ఎన్నుకుంటారు. ఉమ్మడిగా వాళ్ళు కలిసి ఎన్నుకుంటారు. కాదు, 9 మందినేమో మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ రిప్రజెంటింగ్ తెలంగాణ టు బి ఎలెక్టెడ్ బై ది అసెంబ్లీ మెంబర్స్. 6 members of the assembly or the parliament elected by the Telangana assembly. 5 members from outside the assembly to be elected by Telangana members of the assembly. అంటే పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు ఇద్దరు కలిపి వాళ్ళలో నుంచి ఒక 15 మంది, 5గురు బయట నుంచి.
All the ministers of Telangana region will be members. The chief minister or the deputy chief minister, whosoever is from Telangana, will be the chairman of the council. Other ministers may also be invited. The regional council will be a statutory body. అది చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఒక చట్టం ద్వారా ఏర్పడతారు. Empowered to deal with, to decide about the matters mentioned above relating to planning, development, irrigation and other projects, industrial development within the general plan, recruitment to service insofar as they relate to. If there are differences of opinion between state and government and regional council, it will be referred to Government of India. అంటే ఏ సబ్జెక్ట్స్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అధికార పరిధి ఏంటిది? అధికార పరిధి ఏంటంటే ప్లానింగ్, తర్వాతనేమో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఏమేం అంశాలు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్లో? ఇరిగేషన్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది. అండ్ విత్ ఇన్ ది జనరల్ ప్లాన్ అంటే ఈ స్థూలంగా ప్రణాళిక అభివృద్ధిని నిర్ణయించవచ్చు. అందులో భాగంగా ఇరిగేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నిర్ణయించవచ్చు. అదేవిధంగా రిక్రూట్మెంట్కు సంబంధించిన విషయాలపైన జనరల్ కౌన్సిల్కి, ఈ రీజనల్ కౌన్సిల్కి అధికారం ఉంటుంది. వాళ్ళ మధ్యన అభిప్రాయ భేదాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అన్లెస్ రివైజ్డ్ బై అగ్రిమెంట్ ఎర్లియర్, ది అరేంజ్మెంట్ విల్ బి రివ్యూడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 10 years. 10 ఏళ్ల దాకా ఇది కొనసాగుతుంది. అప్పుడు దాన్ని సమీక్షించవచ్చు. క్యాబినెట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీ 60-40%. అంటే 60 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటే 40 మంది తెలంగాణ వాళ్ళు, 6 ఆంధ్ర అయితే 4 తెలంగాణ వాళ్ళు. అవుట్ ఆఫ్ ద 40% ఆఫ్ తెలంగాణ మినిస్టర్స్ 1 విల్ బీ ఏ ముస్లిం. ఒకరు ముస్లిం అయి ఉండాలి. ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విల్ బీ ఫ్రమ్ తెలంగాణ. అండ్ ది 2 out of the following portfolios will be assigned to ministers from తెలంగాణ. తెలంగాణ మంత్రులకు ఏమివ్వాలి? హోము, ఫైనాన్సు, రెవెన్యూ, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏవేని 2. ఇవి కీలకమైన శాఖలు. ఈ కీలకమైన శాఖల్లో ఏవేని 2. హెచ్పిసిసి ప్రెసిడెంట్ డిజైర్స్ that PCC should be separate for Telangana up to 62. APCC president has no objection. మీకు విడిగా PCC కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చు. The above agreement was arrived on February 20, 1956. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అగ్రిమెంట్కు సంబంధించిన విషయాలను వాళ్ళు పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఆ ఒప్పందం జరిగిన తర్వాత లోక్సభలో ఆగస్టు 10, 1956లో ఫిబ్రవరిలో ఒప్పందం జరిగింది. నెల రోజుల దాకా ప్రజలకు తెలియదు. తర్వాత ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు బాగా కోపోద్రిక్తులై కేవీ రంగారెడ్డి ఇంటి మీద కూడా దాడి చేస్తారు. పూలకుండీలు ఎత్తేసి ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టి, అప్పటికి ఆ ఇంటి మీద దాడి చేసిన ఆయన ఇప్పటికీ నాకు గలుస్తాడు. 80 ఏళ్ళు ఉంటాయి. విలియమ్స్ ఇక్కడ హల్వాల్లో ఉంటాడు. మేం బీ పోయి కొట్టినామన్నా ఆ రోజు మస్తు పగలగొట్టి వచ్చినాం, కానీ ఏం చేస్తాం అయిపోయాయి అప్పటికే అని. అంటే అంత కోపము ప్రజల్లో ఉండింది అప్పటికి. ఇది అప్పటికి జరిగిన నిర్ణయం. అంటే తెలంగాణ నాయకత్వం అనేది గట్టిగా నిలబడి ఉంటే అప్పటికి నిర్ణయం జరిగిపోయేది, ఇంకొక రకంగా ఉండేదని కూడా మాకు అర్థమవుతుంది. ఫిబ్రవరిలో నిర్ణయం అయితే ఈ నిర్ణయాన్ని లోక్సభకు ఆగస్టులో సమావేశాలప్పుడు తెలియజేస్తారు. అప్పటికి మధ్యలో బడ్జెట్ సెషన్ కూడా జరుగుతుంది, కానీ ఎందుకో బడ్జెట్ సెషన్లో కూడా చెప్పారు. ఆ తర్వాత రీజనల్ కమిటీ ఏర్పాటు ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 1958లో వచ్చింది. ఇది జరిగినటువంటి నిర్ణయం. అప్పుడు ఈ రీజనల్ కమిటీ అనే పేరు మార్చిండ్రు. ఆ రీజనల్ కమిటీ అనేది ఇంతకుముందు ఉన్నట్టుగా విడిగా ప్రతినిధులు ఎన్నుకున్న రీజనల్ కౌన్సిల్ కాదది. రీజనల్ కమిటీ ఏంటంటే దేర్ విల్ బి 1 legislature ఫర్ హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ which will be sole law-making body for the entire state. There will be 1 governor aided and advised by the responsible. For more
convenient business. Telangana area will be treated as a separate, as a region. For the region of Telangana, there will be a standing committee of the state assembly as consisting of members of the state assembly to that region, including ministers from that region, but not including the chief minister. ఇది అంటే తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టాండింగ్ కమిటీగా మాత్రమే రీజనల్ కమిటీని మార్చారు. అది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏర్పడ్డది, స్టాచ్యూటరీ బాడీ కాదది. అది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వాళ్ళు రీజనల్ కౌన్సిల్ని రీజనల్ కమిటీగా మార్చారు. రీజనల్ కమిటీ అంటే అసెంబ్లీకి సంబంధించిన సభ్యులతో కూడిన కమిటీ అది. దాన్ని అసెంబ్లీలో అనేక స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, అట్లాంటి ఒక కమిటీ. ఈ కమిటీ మీద అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కు ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాలు వినాలా వద్దా అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఇష్టం. విధిగా ఆ నిర్ణయాలను పాటించవలసినటువంటి అవకాశం కూడా లేదు. తర్వాత చాలా కీలకం ఏంటంటే కొన్ని అధికారాలను కూడా దాంట్లో వాళ్ళు తగ్గించటం జరిగింది. ఏ విషయాలు తొలగించారంటే ద లెజిస్లేషన్ రిలేటింగ్ టు స్పెసిఫైడ్ మ్యాటర్స్ విల్ బి రెఫర్డ్ టు డెవలప్మెంట్ ఎకనామికలీ ఫ్రేమ్వర్క్ విత్ ఇన్, అంటే ప్రణాళిక అభివృద్ధికి సంబంధించి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కు సంబంధించి, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ప్రైమరీ హెల్త్, రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్, ప్రొహిబిషన్, అగ్రికల్చర్ ల్యాండ్, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్. ప్రాజెక్ట్స్ అనేవి దీంట్లో రాలేదు. ప్రాజెక్ట్స్ అనే సబ్జెక్టు దీంట్లో రాలేదు. మేజర్ ఇండస్ట్రీస్ కూడా దీంట్లో రాలేదు. కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ప్రొహిబిషను, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, ఈ తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే అంశాలు మాత్రమే దీని పరిధిలోకి వచ్చినాయి. అంటే అధికారం కుదించబడింది, స్వభావము మార్చబడింది. ఇది మనం ఇక్కడ చాలా కీలకంగా గమనించాలి. డొమిసైల్ రూల్స్ అవన్నీ ఇంకా తర్వాత అవి కూడా 12 సంవత్సరాలకు వాళ్ళు ఈ 15 ఏళ్ళు ఉండే ముల్కీ రూల్స్ ప్రకారం నివాస యోగ్యత దాన్ని తగ్గించటం జరిగింది. అంటే రీజనల్ కౌన్సిల్ అనేది రీజనల్ కమిటీగా మారింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఒకరు తెలంగాణ నుంచి ఉండాలి, కానీ ఉప ముఖ్యమంత్రిని తెలంగాణ నుంచి వాళ్ళు నియమించలేదు. ఇది 6వ వేలు లాంటిది, అవసరమే ఉందని సంజీవ్ రెడ్డి గారే ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తారు. తెలంగాణకు సంబంధించిన ప్రధాన నాయకులందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేసరికి బొరుగుల నరసింహరావు, రామకిషన్ రావు గారు కేరళ గవర్నర్గా వెళ్ళిపోతారు. కేవీ రంగారెడ్డి గారికి డిప్యూటీ సీఎం ఇవ్వరు, కొంతకాలం ఉంటుంది కానీ తర్వాత తీసేస్తారా, ఎందుకు బ్రదర్ 6వ వేలు లాంటిది ఉంటేమి లేకుంటేమని దాన్ని తీసేస్తారు. ఆ రకంగా ఈ రీజనల్ కౌన్సిల్ అమలుకు వచ్చేసరికి చాలామంది చెప్తుంటారు, మా బంధువుల్లో కొంతమంది విశాలాంధ్రను సమర్థించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మాకేం చెప్పిండ్రంటే, మేము విశాలాంధ్ర వాదులమే కానీ ఆ రోజు అంటే విలీనం జరిగిన రోజు నవంబర్ 1 రోజు ఒక ఆక్రమిత దేశానికి వచ్చిండ్రు వాళ్ళు హైదరాబాద్లో, మాకు చూస్తే భయమైంది అని. మరి ఎందుకు విశాలాంధ్ర అన్నారంటే అప్పుడు అవసరమని అందరం కూడా భావించినాం, కానీ జరిగింది మాత్రం ఇట్లా జరిగింది అని. ఇది ఒక పరిణామ క్రమం. అంటే ఒక విడిగా ఉన్నటువంటి దేశము ఒక రాష్ట్రంగా ఉండి రాష్ట్రం నుంచి ఒక ప్రాంతంగా మారిపోయింది చివరాఖరికి. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామ క్రమం. ఈ 48 నుంచి 52 వరకు కూడా తెలంగాణకు ఇందులో భాగస్వామ్యం అనేది లేదు. నాన్ ముల్కీలు వచ్చారు, ఆధిపత్యం చెలాయించారు. ఈ ఆధిపత్యం పట్ల తెలంగాణలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమైనాయి. చివరాఖరికి సబ్ కమిటీ వేసి నాన్ లోకల్స్ను వెనక్కి పంపవలసి వచ్చింది. ఇంత ఆందోళన తర్వాత మాది ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. రీజనల్ ఎస్ఆర్సి కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలనే ప్రతిపాదనను అంగీకరించింది. ఈ ఇన్నింటి తర్వాత జరిగిన చివరి నిర్ణయం ఏంటంటే 56లో విలీనమైతే 58లో మనకు ఒక రీజనల్ కమిటీ మాత్రమే ఏర్పడింది. ముల్కీ రూల్స్ కొనసాగినాయి. మిగతా అంశాలు మాత్రం ఫైనాన్సెస్కు సంబంధించిన అధికారాలు మాత్రం తెలంగాణకు మిగిలాయి. కానీ వాటిని పటిష్టంగా అమలు చేయగలిగేటువంటి శక్తి రీజనల్ కమిటీకి లేదు. చాలాసార్లు వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఆఖరి రీజనల్ కమిటీకి అంటే తెలంగాణ ఉద్యమానికి ముందున్న రీజనల్ కమిటీ చొక్కారావు గారు కౌన్సిల్ చైర్మన్గా ఉండేది.
చొక్కారావు గారు విద్యార్థులను పిలిచి ఏం చేయమంటావు, మేము చెప్తే వాడు పట్టించుకుంటలేరు, మీరన్నా గట్టిగా అడగండి అని చెప్పి కొన్ని నివేదికలు వాళ్ళే బయట లీక్ చేయటం జరిగింది. ఆ రకంగా రీజనల్ కమిటీ అనేది రికార్డు చేయగలిగింది, ప్రొటెస్ట్ చేయగలిగింది తప్ప మొత్తం మీదనైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణకు ఒక వేదికగా నిలవలసినటువంటి రీజనల్ కౌన్సిల్ నిలబడలేకపోయింది అనేది ఒక వాస్తవం. ఇది ఇవాళ మనం నేను చెప్పాలనుకుంటున్న అంశాలు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుంచి మీ దృష్టిలో ఏం ప్రశ్నలు రావచ్చు? ఎక్కడి నుంచి? ఎస్ఆర్సి రిపోర్టు కాడి నుంచి రీజనల్ కమిటీ ఫార్మేషన్ 58కి 53 నుంచి 58 5 మధ్య కాలంలో ఏ అంశాలు మీకు, అవి ఎన్నింటిలో ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్లో విడిపోయినాయి? ఒకటే సెక్షనా ఇదంతా? ఒక చాప్టర్. ఈ ఒక్క చాప్టర్లో 5 క్వశ్చన్స్ వస్తాయి, అంతే కదా? 1.2. ఓకే, ఇది సెకండ్ చాప్టర్, అంతేనా? సెకండ్ యూనిట్. మొత్తం సెకండ్ యూనిట్లో ఇంకా వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ కూడా ఉంది, మైగ్రేషన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర అండ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంది. అవి రేపు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడి వరకు వచ్చిన దాంట్లో మీరు ఊరికే గెస్ చేయండి. మీరే పేపర్ సెట్ చేయాల్సి వస్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడగచ్చు, ఏం అడగకూడదు, ఊరికే గెస్ చేయండి. ఏం తప్పే ఉంది? మనమే పేపర్ సెట్ చేసుకుందాం అనుకోండి. మనం ముల్కీ ఒప్పందం లేదు. ముల్కీ ఉల్లంఘనల పైన తుది నిర్ణయం ఏం చేస్తారు అంటే క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు. జెంటిల్మెన్, ముల్కీ ఉద్యమ క్రమంలో జరిగిన ఫైరింగ్స్ మీద వేసిన ఎంక్వైరీ కమిటీ ఉంది కదా, దానికి ఎవరు నేతృత్వంలో కమిటీ ఏర్పడ్డది? పెంజిల్లి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా అడగండి ఏమేం ప్రశ్నలు. అంబేద్కర్ వ్యూస్ లేదు సిలబస్లో. జెంటిల్మెన్, ఎస్ఆర్సి నివేదిక మీద వస్తాయా? అడగొచ్చు ఏమన్నా? ఎట్లా అడుగుతారు ఎస్ఆర్సిలో? వై ఒకటి, ఇంకా వై ఇట్ ఈస్ ఫార్మ్డ్ అనేది ఎస్ఏ క్వశ్చన్. ఆబ్జెక్టివ్ టైప్ అయితే రాదు. ఎస్ఆర్సిలో సభ్యులు ఎవరు? ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎప్పుడు రిపోర్టు నివేదికను సబ్మిట్ చేసినారు, ఇంకా ఎప్పుడు కమిటీ ఏర్పడ్డది, ఎస్ఆర్సి నివేదిక చెప్పిన విషయాలు అడగచ్చు కదా. విశాలాంధ్ర డిమాండ్కు రావటానికి డిమాండ్ వెనుక ఉన్న కారణాలు, తెలంగాణ డిమాండ్ వెనుక ఉన్న కారణాలు రాసిన తర్వాత వాళ్ళు చివరాఖరికి కంక్లూజన్ చెప్తారు. ఏవేవి పనికిరావని చెప్తారు వాళ్ళు? 2 ప్రాంతాలను కలిపితే రక్షణలు కల్పించవచ్చుననే ప్రతిపాదన చాలామంది చేశారు. కానీ ఫలానా నమూనాలు 2 ఫెయిల్ అయిపోయాయి అంటారు. ఏంటి అవి? శ్రీబాగో ఉడంబడిక, స్కాటిష్ డెవల్యూషన్. అందుకని వాళ్ళు ఏమంటారు ఫైనల్గా? కేంద్రము రక్షణలు కల్పించమని అనలే వాళ్ళు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచి, ఎప్పటిదాకా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచమన్నారు? 61 అని రాసినారు వాళ్ళు. 61 తర్వాత జరిగే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 57 దాకా కూడా ఆగలే. అప్పుడు ఎంత మెజారిటీ ఉండాలన్నారు? 2/3 మెజారిటీ. అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏది చరిత్ర పరిణామ క్రమంలో కీలకం అనేదే మీరు చూడాలి. చూస్తలేరు మీరు. చూస్తే మీకు అర్థమైపోతాయి ఏది కీలకమైన ప్రశ్న అనేది. ఎస్ఆర్సి నివేదికలో చివరికి వాళ్ళు తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి తేల్చి చెప్పిన విషయాలు అని అడిగితే, అప్పుడు కర్ణాటక ప్రాంతము, మైసూర్తో, మరాఠీ మాట్లాడే ప్రాంతాలు బొంబాయితో, మరి తెలంగాణ ప్రాంతం మాత్రం హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగాలి అని అంటారు కదా. హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పటిదాకా? 61 దాకా. 61 తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, దీని తర్వాత జరిగిన పరిణామాల మీద ఏం ప్రశ్నలు అడగవచ్చు? అంబేద్కర్ లేడు. అంబేద్కర్ ఇంపార్టెంటే, చిన్న రాష్ట్రాల మీద ఆయన అభిప్రాయాలు చాలా ఇంపార్టెంటు, కానీ మన సిలబస్లో లేడు. ఉందా? సిలబస్లో ఉందా? చూడండి. సిలబస్లో ఉంటే అంబేద్కరు చిన్న రాష్ట్రాల గురించి, అంబేద్కరు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఏమంటాడు? చిన్న రాష్ట్రం అనలే ఆయన, చిన్నదా పెద్దదా అనే మాట వాడలే ఆయన. ఆయన ఏమన్నాడంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు చేయటానికి వీల్లేదు, కానీ ప్రతి ప్రాంతంలో ఒకే భాష ఉండాలని అంటాడు. అంటే ప్రతి
ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలని లేదు, కానీ ప్రతి ప్రాంతంలో ఒకే భాష మాట్లాడేవాళ్ళు. 1 లాంగ్వేజ్ 1 స్టేట్ కాదు, 1 స్టేట్ 1 లాంగ్వేజ్ అంబేద్కర్ అంటాడు. అది మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆంధ్ర రాష్ట్రం మీద కూడా విమర్శలు చేస్తాడు, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఇది కీలకంగా అంబేద్కర్ చెప్పిన దాన్ని. అందుకని ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నప్పుడు, చారిత్రక తారతమ్యాలు ఉన్నప్పుడు, వైవిధ్యతో సాంస్కృతిక వైవిధ్యత ఉన్నప్పుడు బలవంతంగా కలిపితే బలవంతుడు పెత్తనం చేస్తాడు, బలహీనుడు నష్టపోతాడనేది అంబేద్కర్ చెప్పిన అభిప్రాయం. ఇది రెండవది, చాలా కీలకమైనది. అందుకనే 1 స్టేట్ 1 లాంగ్వేజ్ 1 స్టేట్ కాదు, 1 స్టేట్ 1 లాంగ్వేజ్ సూత్రం పాటించాలని చెప్పి అంబేద్కర్ తీర్మానిస్తాడు. చివరాఖరికి మరి ఈ నివేదిక ఎప్పుడు సబ్మిట్ చేశారనేది డేటు మీరు ఆల్రెడీ ప్రశ్న అడిగినారు. దాని తర్వాత ఏమొస్తుంది ప్రశ్న? మొట్టమొదట తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ఎప్పుడు ప్రకటన చేసింది? 55 అక్టోబర్ ముఖ్యమంత్రుల సమావేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత డేట్ ఏదో ఉంటుంది చూడండి, 26 అక్టోబరో 25 అక్టోబరో ఉంటుంది. ఉందా క్వశ్చన్ బ్యాంక్లో ఉందా? ఎస్ఆర్సి నివేదికను పరిశీలించటానికి ఏర్పడిన కమిటీలో సభ్యులెవరు? పండిత్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్. ఎస్ఆర్సి నివేదికను పరిశీలించటానికి, చూడు మీరు రిపోర్ట్ క్వశ్చన్ చదవకపోతే బోల్తా పడతారు. అందుకే ఎస్ఆర్సి నివేదికను పరిశీలించటానికి కేంద్రం వేసిన కమిటీలో పండిత్ నెహ్రూ, ఇంకా జీబీ పంత్, కుందరు లేడు, యుఎన్ దేవర్. హైదరాబాద్ మీద వేరే కమిటీ వస్తుంది మళ్ళా, హైదరాబాద్ విషయమై. దాంట్లో కడ్జు, ఈ తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు కొన్ని వస్తాయి దాంట్లో. నేను ఆ పేర్లు రేపు చెప్తాను. హైదరాబాద్ మీద పరిశీలన కోసం ఏర్పడతాయి. కేంద్రం అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, కేంద్రం. ఒక్క నిమిషం చెప్తాను చూడు, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. యూనియన్ గవర్నమెంట్. తర్వాత హైదరాబాద్ మీద సమస్య మీద వేరే కమిటీ వస్తుంది, దాంట్లో కూడా వీళ్ళు ఉంటారు. నేను రేపు చెప్తా పేర్లు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాల గురించి, పార్లమెంట్లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎప్పుడు ప్రవేశిస్తారు? ముఖ్యమైన అంశాలు ఏంటి తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందంలో? నంబర్ 1, తెలంగాణ నిధులు తెలంగాణకే కేటాయించాలి. ఉమ్మడి రాష్ట్రానికి, ఉమ్మడి అడ్మినిస్ట్రేషన్ నిర్వహణకయ్యే ఖర్చులు 2% 2:1 నిష్పత్తిలో ఖర్చు పెట్టిన తర్వాత మిగతా తెలంగాణ నిధులు తెలంగాణకే. ప్రొహిబిషన్ అమలు అనేది తెలంగాణకు సంబంధించింది, అది అంత ముఖ్యమైనది కాదు. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలను పెంపొందించటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తెలంగాణ వాళ్ళకే కేటాయించటం. మీకు కావాలంటే మొత్తం రాష్ట్రంలో 3/1 ఇయ్యమన్నా కూడా ఇస్తాం, మీరు ఏది కోరుకుంటే అది అంటారు. తెలంగాణ వాళ్ళు ముల్కీ రూల్స్, తెలంగాణ అడ్మిషన్ విద్యా సంస్థల్లో తెలంగాణ వాళ్ళకి కావాలి అని. ముల్కీ రూల్స్ యొక్క అర్హతను ఎన్ని సంవత్సరాలకు కుదించిండ్రు? 12 సంవత్సరాలకు. తర్వాత తెలంగాణలో భూముల అమ్మకం కొనుగోళ్ల నియంత్రణాధికారం ఎస్ఆర్సీకి ఉంటుంది. తర్వాత ఒక రీజనల్ కౌన్సిల్. ఎస్ఆర్సి ప్రపోజించి ఒరిజినల్గా పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముంది అంటే అప్పుడు రీజనల్ కౌన్సిల్. పార్లమెంటులో ప్రవేశపెట్టిన పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే రీజనల్ కమిటీ. 58లో తెలంగాణకు మంజూరైంది. ఎప్పుడు ఏర్పడ్డది రీజనల్ కమిటీ? 58లో ఏర్పడ్డది. 58లో ఏర్పడినటువంటిది రీజనల్ కమిటీ, రీజనల్ కౌన్సిల్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు ఏ శాఖల నుంచి 2 విధిగా ఇవ్వాలన్నారు, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి తర్వాత ముఖ్యమంత్రి ఆంధ్రాకైతే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర. ఈ సేఫ్ గార్డ్స్ అనేవి చాలా ముఖ్యం, ఎందుకంటే తెలంగాణ తనకు అన్యాయం జరిగిందని మాట్లాడుకోవటానికి ఇవి ప్రమాణాలైనవి. మాకు జరగవలసినవి ఇవి, అయినయా లేవా అని ఆ కాగితం ముందు పెట్టుకున్నారు, టిక్ కొట్టుకున్నారు, ఇక్కడ ఇది అయిందా లేదా అనేది, ఎంత అయింది ఎంత కాలేదనేది. దానిపైన 69లో ఇక్కడ ఒకటి అందరూ
చదువుకున్న వాళ్ళందరూ కలిసి రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో వాళ్ళు తెలంగాణ మీద ఒక రిపోర్ట్ తీసుకొస్తారు. ఆ రిపోర్ట్లో ఇదిన్ని పెట్టుకొని గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ తీసుకొని మీరు అన్నదేంది జరిగింది ఏంది అనేది అప్పుడు వాళ్ళకి కావలసిన చాలా సమాచారం అప్పుడు అందించింది రీజనల్ కమిటీ. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి ఇప్పుడు ఇట్లయితే? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాల ప్రకారం ఎన్ని మార్కులు వస్తాయి మీకు? మీరు సపరేట్గా మీకంటూ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీరు తయారు చేసుకున్నాక క్వశ్చన్ బ్యాంకుతోని క్రాస్ చెక్ చేసుకోండి. విన్నారా? అది చాలా ఇంపార్టెంట్. సాహసం చేయండి, గెలుస్తారు. ఏం పెద్ద కష్టమైన పని కాదు ఇది. నాకు చదువుతుంటే నాకే అర్థమైపోతుంది చాలా ఈజీ అని. ఈజీ అనిపిస్తలేదా? అక్కడ బోల్తా పడిపోదు. అది మీరు మళ్ళొకసారి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ఏవి ముఖ్యమైనవి మనం అనుకున్నాం. అవి మీకు ఐడియా ఉంటే పెద్ద కష్టమైన పని ఏం కాదు. స్థూలంగా వాళ్ళు ఏమన్నారు అనేది ఐడియా ఉంటే ఏది కావచ్చు అనేది గెస్ చేయాలి. ఇక ఒక్కొక్కసారి తప్పు పోవచ్చు అప్పటికి కూడా, కానీ అది కరెక్ట్ పద్ధతి.